బుల్టెలో బ్రేక్ ఇన్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందనే కేసుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా ఏసీబీ పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. కాసేపట్లో తీర్పును వెలువరించనున్నారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును రిమాండ్కు ఇవ్వాలనే పిటిషన్ను కోర్టు తిరస్కరిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాబుకు రిమాండ్ విధించడం ఖాయమని అధికార వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. వీటిలో బ్రేక్ అయిన చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందనే కేసుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదన ముగిశాయి. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా ఏసీబీ పేర్కొంది. ఇరుపక్షాల వాదన విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. కాసేపట్లో తీర్పును వెలువరించనున్నారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును రిమాండ్కి ఇవ్వాలనే పిటిషన్ను కోర్టు తిరస్కరిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాబుకు రిమాండ్ విధించడం ఖాయమని అధికార వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. హాయ్ కరుణ్, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్పుకు సంబంధించి, రిమాండ్ తీర్పుకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. కొద్దిసేపటి క్రితమే వాదనలు పూర్తయినప్పటికీ కూడా తీర్పు రిజర్వ్ లో చేయడం జరిగింది. మనకున్న సమాచారం ప్రకారం 5 గంటల ప్రాంతంలో తీర్పు వెలువరిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ స్కిల్ డెవలప్మెంట్ జరిగిన స్కామ్ పై మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారంతో ఏదైతే సిఐడి అధికారులు ఆరోపణలు మోపబడ్డాయి, దీనికి సంబంధించి అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో ప్రధానంగా అన్ని సెక్షన్లు చూసుకుంటే కనుక 409 మినహా మిగతా అన్ని సెక్షన్లు కూడా 7 ఏళ్ల లోపు శిక్ష పడేది. 409 ఒకటే 10 ఏళ్లు లేదా అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉంది. సో ఈ కేసుకు సంబంధించి వాదనలు ప్రధానంగా చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 7 ఏళ్లకు పైపడ్డ ఏ కేసులకు కూడా బెయిల్ ఇవ్వరు, నాన్ బెయిలబుల్ కేసుల కింద వీటిని నమోదు చేస్తారు. సో 409 మీదనే ఇప్పుడు ప్రధానంగా దృష్టి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 409 లోనే రిమాండ్ ఉంటుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ రోజు కోర్టులో వాదన వినిపించిన టీడీపీ తరపు న్యాయవాది ఢిల్లీ నుంచి వచ్చిన సిద్ధార్థ లూత్రా ఏదైతున్నారో ఈ 409 కి సంబంధించి కావచ్చు, 17A గురించి కావచ్చు, అదేవిధంగా టైం అరెస్ట్ చేసిన సమయం గురించి చాలా గట్టిగా తన వాదన వినిపించారు. అదే సమయంలో సిఐడి తరపున ఏదైతే వాదన ఇచ్చిన సుధాకర్ రెడ్డి కూడా అదే తరహాలో తన వాదన వినిపించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ 409, 17A అనేది కీలకం కాబోతుంది. అయితే 17A అనేది ముందుగా చంద్రబాబుని అరెస్ట్ చేసే ముందు గవర్నర్ కి సమాచారం అందించాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ అది జరగలేదు. దీనికి సంబంధించి కూడా సిఐడి తరపు న్యాయవాదులు ఒకటే చెప్తున్నది, అతను చంద్రబాబు నాయుడు అనేవారు మాజీ ముఖ్యమంత్రి, అదే మాజీ ముఖ్యమంత్రి అనేది ఒక హోదా మాత్రమే. మామూలుగా అయితే ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన సమాచారం గవర్నర్ కి 3 నెలల లోపల ఎప్పుడన్నా ఇవ్వచ్చు. ఇది అరెస్టుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ కు సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. అయితే ప్రధానంగా 409 కి సంబంధించి పదే చెప్తున్నారు, ఈ కేసులో చంద్రబాబు నాయుడే ప్రధాని ముద్దాయి కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ తరలించాలని చెప్పేసి కూడా పదే సిఐడి తన వాదనలు వినిపించింది. అయితే వాదనలు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కూడా జడ్జి తీర్పును 5 గంటలకు వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కొత్త ఉత్కంఠ అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 2 వైపులా కూడా ఒక వర్గం అయితే రిమాండ్ ఉండదు, చంద్రబాబు బయటికి వస్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక టీడీపీ నేతలు చెప్తుంటే, మరోవైపు చూసుకుంటే కనుక అసలు ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు ఖచ్చితంగా అవినీతి కేసు కాబట్టి 409 వర్తిస్తుంది, ఖచ్చితంగా రిమాండ్కి వెళ్తారని చెప్పేసి కూడా అటు అధికార పక్షం చెప్తుంది, మరోవైపు సిఐడి తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ 2 వాదనలో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠ నేపథ్యంలోనే అటు ఏదైతే ఏసీబీ కోర్టు ఆవరణలో పూర్తి స్థాయిలో భద్రతా చర్యలను కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఒకవేళ తీర్పు రిమాండ్ కు తరలించాలనుకుంటే చంద్రబాబుకున్న ప్రివిలేజ్, అదేవిధంగా దాన్ని చూసుకుంటే కనుక రాజమండ్రికి తరలించాల్సిన
అవసరం ఉంటుంది. కాబట్టి రాజమండ్రి జైలుకి వెళ్లే రూట్ అంతా కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. లేదు ఒకవేళ రిమాండ్ అవసరం లేదు, స్టేషన్ బెయిల్ చాలు అనుకుంటే చంద్రబాబు నాయుడు నేరుగా బయటికి వెళ్ళిపోతారు. అయితే చంద్రబాబు నాయుడు నేరుగా బయటకు వెళ్లే ముందు పార్టీ కార్యాలయానికి వెళ్తారా లేకుంటే మరి ఎక్కడికి వెళ్తారో చూడాల్సిన అవసరం, బాధ్యత అది కూడా పోలీస్ అధికారుల పైన ఉంటుంది. కాబట్టి రెండు రూట్లను కూడా క్లియర్ చేశారని చెప్పేసి కూడా మనకున్న సమాచారం. మొత్తానికి చూసుకుంటే కనుక 5 గంటలకు తీర్పు వెలువడిన తర్వాత ఆ తీర్పు ఉండబోతున్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే తీర్పు ఆషామాషిగా ఒక లైన్ లో ఉండబోదు. ఏ సెక్షన్ సంబంధించి ఏముంటుంది, అదే విధంగా తీర్పు ఏ విధంగా ఈ సెక్షన్ సంబంధించి జడ్జి తీర్పు ఏ విధంగా ఉంది అనేది ప్రతి పాయింట్ ఉండబోతుంది. కాబట్టి ఈ తీర్పు రావడానికి టైం పడుతుంది. అందుకోసమే ఇటు ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఏం జరగబోతుంది అసలు అనేది ఇటు అధికార పక్షము ప్రతిపక్షమే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలంతా కూడా ఒక ఉత్కంఠ వాతావరణము అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. వరుణ్. రైట్ శ్రీనివాస్, మీరు చెప్పినట్లుగానే ఒకవేళ ఆ రిమాండ్ రిపోర్ట్ కానీ తరలిస్తే ఆయన ప్రొఫైల్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ప్రొఫైల్ ప్రకారం రాజమండ్రి జైలుకి తరలించాలి. బట్ రాజమండ్రి జైలు ఇవన్నీ చూసుకున్నట్లయితే సాయంత్రం 6 రాజమండ్రి జైలు కాకుండా మిగిలిన జైలు కూడా అన్ని క్లోజ్ అయిపోతాయి. సో 6 తర్వాత మరి ఏం జరగబోతుంది అంటే ఇక్కడేమో రిమాండ్కు తరలించాలి, 6 తర్వాత ఏం జైలు క్లోజ్ అవుతాయి. సో ఎలా ఉండబోతుంది ఒకవేళ రిమాండ్కు తరలిస్తే? అట్లాంటిది ఏమీ లేదు, ఎందుకంటే 6 గంటల తర్వాత జైళ్లు క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఎవరిని లోపల తీసుకోరు రానివ్వరు అనేది కేవలం టెక్నికాలిటీస్ తెలియని వాళ్ళు అనే మాటలు. కానీ రాజమండ్రి జైలు కావచ్చు, కొన్ని జైల్స్ ఉంటాయి. ఒకవేళ నిందితుని అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ నిందితుని ఎక్కడ తీసుకెళ్ళాలి, జైలుకే తీసుకెళ్ళాలి. సో జైలు ఖచ్చితంగా కూడా కొన్ని జైళ్లు నైట్ కూడా పనిచేస్తే రాజమండ్రి జైలులో కూడా ఇదివరకు అనేక నైట్ రిమాండ్స్ కూడా జరిగాయి. సో కాబట్టి ఈ చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రొఫైల్ కావచ్చు, లేకపోతే ఇంకా సాంకేతిక కారణాలు ఏవైనా కూడా ఒకవేళ రిమాండ్ తరలించాల్సి వస్తే రాజమండ్రి జైలుకే తరలిస్తారు. ఎంత నైట్ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా తీసుకెళ్లేందుకు అధికారులకి ఆ తరహా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.